హలో గైస్ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఏంటి వీడియో స్టార్టింగే మెకావ్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇవాళ మా ఫ్రెండ్ బర్త్‌డే అని చెప్పేసి మెకావ్‌కి ఎళ్ళినామనమాట. సో, ఐ థాట్ ఆఫ్ రికార్డింగ్ సమ్ వీడియో. యాక్చువల్లీ నేను ఈ కేఫ్‌ని విన్నా గానీ దాని యాంబియన్స్ ఏంటి చూడలేదనమాట. ఫస్ట్ టైమ్ అనమాట లైవ్‌గా చూస్తున్నా. ఎక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఎక్కడ గానీ చూడలేదనమాట. యాంబియన్స్ అయితే చాలా బావుంది. చాలా ఏస్థెటిక్‌గా అనిపిచ్చింది. అలానే ఫుడ్ గూడా అంతే బావుంటదేమో అని ఎక్స్‌పెక్ట్ జేస్తున్నా. సో, మీకు గూడా కేఫ్‌ని మొత్తం చూపించాలి అని జెప్పేసి ఒక రౌండ్ ఏసినా అనమాట. దాని ఆర్కిటెక్చర్ అంతా చూపియడానికి. పైన ఈగిల్స్, బర్డ్స్ తోటి ఉన్నది. అండ్ ఇక్కడ మేము ఆర్డర్ చేసేసి ఇంకా కొంచెం చిట్ చాట్ జేసుకుంటున్నాం అనమాట మేము. జనరల్‌గా ఎవరైనా ఇలాంటి కేఫ్స్‌కెళ్తే మంచిగా ఫోటోస్, వీడియోస్ తీసుకొని మంచిగా వైబ్‌ని ఎంజాయ్ జేసుకుంటా, మెల్లిగా తినుకుంటా, ముచ్చట పెట్టుకుంటా అలా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ నేనైతే వెళ్ళిన వెంటనే ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోవాలి. ఫాస్ట్‌గా తినేయాలి. మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేసుకోవాలి. అలా ఆర్డర్ చేసుకొని మంచిగా తినేసి ఇంకా బయట పడాలన్నమాట. ఇలా ఉంటది. మేము అలా అలా మాట్లాడుకుంటుంటే మేము ఆర్డర్ చేసిన ఫస్ట్ డిష్ వచ్చేసింది. దీని పేరొచ్చేసి స్పానిష్ గార్లిక్ ప్రాన్ అని ఉన్నది. అసలు చూస్తుంటే మాస్టర్ షెఫ్ లెవెల్ డిష్ లాగా అనిపించింది. టేస్ట్ చేసి ఎలా ఉంటదో అని టేస్ట్ చేస్తున్నా అనమాట. అది పేరు చెప్పినట్టే మొత్తం గార్లిక్ ఉందన్నమాట. అంటే మనం జనరల్‌గా వెల్లుల్లి కారం చేసుకుంటాం చూడండి. సేమ్ అదే టేస్ట్ వస్తుంది. అండ్ దాంట్లో ప్రాన్స్ ఉండడం వల్ల అసలు దాని టేస్టే బాగా ఎలివేట్ అయింది. బట్ దీంట్లో ఒక ఫ్లా ఏంది అంటే అంత నూనె, ఆ ఆయిల్ అసలు తేలుతుంది చూడండి బయట. అంతగానం తినలేము గదా! అసలు అంతగానం ఆయిల్ ఉంటే. అదొక్కటే కొంచెం ఎక్స్‌ట్రా అనిపించింది. బట్ ఓవరాల్‌గా అయితే టేస్ట్ అయితే చాలా బావుండే. ఇంకొకటేంటంటే ఎప్పుడు ఇలాంటి కేవ్స్‌కి ఆర్ ఏదన్నా కొత్త ప్లేస్‌కెళ్తే 100% నేను కొత్త డిషెస్ ట్రై చేస్తా. సమ్‌టైమ్స్ హిట్ అయితాయి. సమ్‌టైమ్స్ ఫట్ అయితాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే హిట్ అయితాయన్నమాట. ఐయామ్ సో లక్కీ ఆ విషయంలో అయితే. ఇంకా అలా ఆ డిష్ తింటున్నామో లేదో మేము ఆర్డర్ చేసిన పిజ్జా గూడా వచ్చేసింది. అండ్ ఈ పిజ్జా వచ్చేసి ఎంత వెరైటీగుంది అంటే దాని బేస్ వచ్చేసి థిన్ క్రస్ట్ గాదు. అట్లానే నార్మల్ క్రస్ట్ గూడా గాదు. పఫ్స్ ఉంటాయి చూడండి. పఫ్ తోటి ఉన్న క్రస్ట్ ఉందన్నమాట దాని బేస్ లాగా. అండ్ దాని మీద పైనాపిల్స్ ఉన్నాయన్నమాట. నేను అనుకుంటూనే ఉన్నా అబ్బా! పైనాపిల్ ఆర్డర్ చేసిండ్రు ఎట్లా ఉంటదో టేస్ట్. నాకేమో అలా స్వీట్ అండ్ హాట్ 2 మిక్స్ చేసిన టేస్ట్ నచ్చదు అని అనుకుంటున్నా. బట్ సర్ప్రైజింగ్‌లీ చాలా అంటే చాలా బావుంది. చెప్పాలి అంటే ఇవాళ తిన్న అన్ని డిషెస్‌లో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ ఇంకా. అంత టేస్ట్ ఉందన్నమాట ఇది. అసలు నేను ఇప్పటిదాకా తిన్న పిజ్జాస్ అన్నిట్లో దిస్ ఈస్ ద మోస్ట్ యమ్మియెస్ట్ పిజ్జా అని చెప్పొచ్చు. ఇంకా దాని తర్వాత రామెన్ ఆర్డర్ చేసుకున్నామన్నమాట. యాక్చువల్లీ రామెన్ నేను ఆల్రెడీ టేస్ట్ చేసిన. దిస్ ఈస్ మై సెకండ్ టైమ్ మళ్ళీ తినడము. ఫస్ట్ టైమ్ కూడా నాకు నచ్చింది. సో, అదే ఎక్స్‌పెక్టేషన్ తోటి ఈసారి కూడా తింటున్నా అన్నమాట. బట్ రామెన్ తినడం ఒక పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే దాంట్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. నూడిల్స్ ఉంటాయి, చికెన్ ఉంటది, బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి, కొన్ని వెజ్జీస్ ఉంటాయి, బ్రోకలీ ఉంటది. ఇందులో యాస్పారగస్ ఉండే. యాస్పారగస్ అయితే నేను ఫస్ట్ టైమ్ తింటున్నా అన్నమాట. ఫస్ట్ తినంగానే ఆ ఫ్లవర్ లాంటిది అంటే ముందు ఒక ఫ్లవర్ లాగా ఉంటది. అది బావుండే. బట్ దాని కిందికి కాడ వచ్చేసరికి కొంచెం ఇట్లా అన్‌కుక్డ్ లాగా అనిపిచ్చింది. నాకంతేం నచ్చలేదన్నమాట. ఇంగా అది తినడానికి నేను ఎంత తంటాలు పడుతున్నా అంటే స్పూన్‌లోకి అన్ని ఎలిమెంట్స్ వస్తే అప్పుడు దాని టేస్ట్ చాలా బావుంటది గదా! నూడిల్స్ వస్తే చికెన్ వస్తలేదు. చికెన్ వస్తే ఏమో వెజ్జీస్ వస్తలేవు. ఇంకా అట్లనే కష్టపడి కొంచెం సేపు ట్రై చేసి ఇంకా ఫస్ట్ బైట్ పెట్టేసుకున్నా అనమాట. అయితే రామెన్ ఏంటంటే ఇట్లా స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఏమి ఉండవు. సటిల్ ఫ్లేవరే ఉంటది రామెన్ ఎక్కడైనా సరే. సో, ఆ సటిల్ ఫ్లేవర్ ఎవరికైనా నచ్చితే 100% వాళ్ళు రామెన్ ఇష్టపడతారు. నాకు అట్లాంటి ఫ్లేవర్స్ నచ్చుతాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇలా సూపీ కన్సిస్టెన్సీలో ఉండే ఫుడ్ ఐటెమ్స్ ఎవరికన్నా ఇష్టం ఉన్నా గానీ వాళ్ళకి నచ్చేస్తుంది. నాకు గూడా ఇలా కొంచెం సూపీగా ఉన్నవి చాలా నచ్చుతాయి గాబట్టి ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అలానే మా ఫ్రెండ్స్ కొంతమందికి నచ్చలేదు యాక్చువల్లీ. ఎందుకు అంటే వాళ్ళంత సూపీగా తినలేకపోతారనమాట. సో, ఎవరైనా ట్రై జేయాలి అనుకుంటే ఫస్ట్ టైమ్ అయితే 100% ట్రై చేయండి. నెక్స్ట్ డిష్ వచ్చేసి గ్రిల్డ్ ఫిష్ అనమాట ఇది. విత్ పొటాటో వెజ్జెస్ వచ్చిందనమాట. యాక్చువల్లీ ఈ ఫిష్ కొంచెం డ్రైగా అనిపిచ్చింది. బట్ ఓవరాల్‌గా ఫిష్ అవి సాలడ్ ఇంకా పొటాటో వెజ్జెస్ విత్ దట్ డిప్ అన్నీ కలుపుకొని తింటే అయితే ఓవరాల్‌గా టేస్ట్ అయితే చాలా బావుండే. బట్ ఇండివిడ్యువల్‌గా ఫిష్ ఒక్కటే తింటే చాలా డ్రైగా అనిపిచ్చింది అనమాట. అండ్ ఈ డిష్ అన్నిటికంటే తక్కువ అని నాకనిపిచ్చింది. దీనికంటే ముందు తిన్న డిషెస్ అన్నీ చాలా బావుండే. ఇది నార్మల్ ఉండే అనమాట. పెద్దగా
అంటే స్పెషల్ అనిపియలేదు ఏమి నాకు. ఇంకా ఓవరాల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ మెకావ్‌లో వచ్చేసి చాలా అంటే చాలా సాటిస్ఫైడ్‌గా ఉంది. ఎందుకు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డిషెస్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ టేస్ట్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ అవి మన ఇండియన్ ప్యాలెట్‌కి నచ్చేలాగానే ఉన్నాయి. సో, నాకైతే ఫుల్ నచ్చేసింది అన్నమాట. సాటిస్ఫైడ్‌గా తిన్నా ఆ రోజైతే. ఎవరైనా మంచి ఎస్థెటిక్ కేఫ్ ఇంకా మంచి ఫుడ్ కోసం క్రేవ్ చేస్తే మాత్రం ఇది మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మేము ఇక్కడ ఆల్మోస్ట్ మా బిల్ 5000 చేంజ్ అయితే మాకు 50% ఆఫ్ వచ్చింది అన్నమాట. ఆ ఆఫ్ అయితే జొమాటోలో మీరు జొమాటో యాప్‌ని ఓపెన్ చేస్తే కింద డిస్ట్రిక్ట్ అని కనిపిస్తది. అది ఇన్‌స్టాల్ చేసుకుంటే అక్కడ కనిపిస్తదన్నమాట. ఏ ఏ కేఫ్‌లో, ఏ ఏ రెస్టారెంట్స్‌లో ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి మీరది చూసుకొని వెళ్ళిపోవచ్చన్నమాట. మీకు గూడా మంచిగా ఆఫర్‌లో వచ్చేస్తది. ఇంకా లాస్ట్‌కి ఒక ఫోటో తీసుకొని నా డే ఇన్ ద మెకవ్ ఎండ్ అయిపోయింది. ఓకే బాయ్.